మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి. అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతుల పాలిట. అడుగో అతడే వాల్మీకి, పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకుని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు, ఒక పక్షిని నేల కూర్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరుగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకుబోయుడే అంతరించగా, కవిగాతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరసభరితం రాముని చరితం, జగతికి అతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఎలకరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకు అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యతో పెరిగాడు. హుటాహుటిన ద్రోణుడప్పుడు హఠాలుమని తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటే ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు. బటన వేలిమ్మనే కపటి ఆ ద్రోణుడు, వల్లయ్యని శిష్యుడు, చెల్లె ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి గురికలవాడే మొనగాడు. వేలునిచ్చి తన విల్లుని విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఎలకరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు. శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశ పరుగిడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి. పదముల ఒరిగినది శబరి, ప్రేమ మీరగ రాముడప్పుడు
శబరి తల్లి కనులు తుడిచి ఏరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే. ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడో, ఆ శబరిదెంతటి పుణ్యమో. ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడపడుచు మీ జాతికి, జాతి రత్నముల ఎందరెందరో మీలో కలరి నాటికి. అడవిన పుట్టి పెరిగిన కదలే అఖిల భారతికి హారతులు, నాగరికతతో సాగు చరితలు మీరే మాకు సారథులు. అందుకే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకల